పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ వారాంతంలో సాయంకాల సమయంలో 16వ శిలువ ధ్యానంలో మేమందరము పాలు పొంది మీ నామాన్ని గణపరచడానికి మీరు ఇచ్చిన అవకాశమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మానవాళి రక్షణాత్మకమై శరీరధారిగా ఈ లోకంలో జన్మించి మా పాపముల నిమిత్తము శిలువలో అనేకమైనటువంటి శ్రమలు, బాధలు, నిందలు, అవమానములు అనుభవించినటువంటి దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు అనుగ్రహించినటువంటి ఉచితమైన రక్షణ భాగ్యమును బట్టి మీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. సాయంకాల సమయంలో మీరు చేసినటువంటి ప్రధాన యాజకుని ప్రార్థన ధ్యానం చేస్తూ ఉండగా మీ సహాయము, మీ పరిశుద్ధాత్మ నడిపించి మాకు దయచేయండి. మీ ప్రార్థనలో ఉన్నటువంటి సత్యములను మేము గ్రహించి మా ప్రార్థన జీవితములను సరిచేసుకునేటకు సహాయం చేయండి. మీ పక్షము నిలబడి విధేయతలో చాటు బలపరచండి, నన్ను బలపరచండి. మీరే మాట్లాడి మీరే మహిమ పొందుతామని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాము తండ్రి. దయచేసి కూర్చున్నాండి. ప్రాముఖ్యమైనటువంటి ప్రకటనలు రేపు తెలియజేయబడిన విధముగా బైబిల్ సొసైటీ వారు డిస్కౌంట్ సేల్లో బైబిల్ ఎగ్జిబిషన్ మరి నిర్వహిస్తున్నారు. ఆ విషయాన్ని మరి జ్ఞాపకం చేస్తున్నాం. అదేవిధంగా రేపు బైబిల్ సొసైటీ సండేగా మనం ప్రభువును ఆరాధిస్తూ మరి బైబిల్ సొసైటీ పరిచర్యల కొరకు మరి డొనేషన్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి ఆ రీతిగా సిద్ధపడి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా యూట్యూబ్ ప్రసారాల నిమిత్తము మరి ఇప్పటి వరకు 42,000 రూపాయలు వచ్చినాయి. కాబట్టి ఈ అమౌంట్ సరిపోతుంది. కాబట్టి ఎవరు కూడా యూట్యూబ్ ప్రసారాల నిమిత్తం ఇవ్వనవసరం లేదు. వేరే కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, సాయంకాల సమయంలో ఈ వారాంతంలో 16వ శిలువ ధ్యానంలో మనమందరము పాల్గొంది యేసుక్రీస్తు వారు చేసినటువంటి హై ప్రీస్ట్లీ ప్రేయర్, దీన్ని ప్రధాన యాజకుని ప్రార్థన మరి అంట. యోహాను భక్తుడు ప్రత్యేకంగా ఈ ప్రార్థన ఆయన మనకు అందజేస్తున్నారు. ఒక అధ్యాయం వారు చేసినటువంటి ప్రార్థన. ఈ ప్రార్థనలో యేసు ప్రభు తన కొరకు ప్రార్థించారు, శిష్యుల కొరకు ప్రార్థించారు, కొరకు కూడా ఆయన మరి ప్రార్థించినట్లు ఈ ప్రార్థనలో మరి మనం చూస్తూ ఉన్నాం. యాజకత్వము అనేటువంటిది ఈ పాత నిబంధనలో మరి మనము గమనిస్తాం. దేవుడు మరి లేవీయులను ఈ యొక్క పరిచర్య కొరకు మరి ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఈ యాజకత్వంలో ప్రధాన యాజకుడు అనేటువంటి ఒక సేవకుని యొక్క సేవ కూడా బైబిల్ గ్రంథంలో మరి మనం చూస్తాం. పాత నిబంధనలో యూదుల యొక్క సమాజంలో ప్రధాన యాజకుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషించేటువంటి వాడు. సంవత్సరమునకు ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ప్రజల యొక్క పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసేటువంటి వాడు ప్రధాన యాజకుడు. అయితే జంతువుల యొక్క రక్తం లేక మేకల యొక్క ఎడ్ల యొక్క
వీటి యొక్క రక్తము ద్వారా మరలా వాళ్ళు పాపం చేస్తూ మరలా బలి అర్పించవలసినటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి మరి ప్రధాన యాజకుడిగా జన్మించి మానవాళి యొక్క పాపమును ఆయన సంపూర్ణముగా తీసివేసినటువంటి వాడుగా ఆయన నుంచి ఉన్నాడు. పర్ఫెక్ట్ సాక్రిఫైస్. యేసుక్రీస్తులో 3 ప్రాముఖ్యమైన విషయాలు చూస్తాం. హీఈస్ ద కింగ్, హీఈస్ ద ప్రొఫెట్ అండ్ హీఈస్ ద ప్రీస్ట్. ఆయనే రాజు, ఆయనే ప్రవక్త, ఆయనే యాజకుడు. ఈ 3 రోల్స్ కూడా యేసు జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి రోల్స్ ఇవి. కింగ్, ప్రొఫెట్ అండ్ ప్రీస్ట్. సో ఒక రాజుగా జన్మించాడు, ప్రవక్తగా జన్మించాడు, యాజకుడిగా ఆయన జన్మించాడు. సో యాజకుని యొక్క పాత్ర, ప్రాముఖ్యమైనటువంటి పాత్ర ఏమిటంటే బలులు అర్పించటము. మరి యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడిగా జన్మించి మరి లోకమంతటికి అవసరమైనటువంటి ఒకే ఒక బలి ఆయన మరి అర్పించాడు. అది అప్పటి కాలానికి, రాబోయేటువంటి కాలానికి సరిపోయినటువంటి బలి అర్పణ. హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయం 27వ వచనంలో మరి మనం చూస్తే ఈ ప్రధాన యాజకుని పాత్ర గురించి ఇక్కడ మరి వ్రాస్తూ ఉన్నాడు. 24వ వచనంలో, ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలవాడాయి. ఇటర్నల్ ప్రీస్ట్. మానవ సంబంధమైనటువంటి యాజకులు అయితే పుడతా ఉంటారు, చనిపోతూ ఉంటారు, కొత్త యాజకులు వస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు నిరంతరము ఉన్నటువంటి యాజకుడు. తరువాత ఆయన తను తాను అప్పగించుకున్నటువంటి యాజకుడు. ఆయన ప్రధాన యాజకులైతే మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు అంటాడు 28వ వచనంలో. హెబ్రీ 4:28లో మామూలు మానవ ప్రధాన యాజకుడైతే మొదట తన కొరకు ఏం చేయాలా? మరి బలి అర్పించాలి. తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలి అర్పించాలి. అది యేసు ప్రభు ఏం చేశాడు? తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ అర్పణ, ఈ పని చేసి ముగించెను. ఇట్ ఇస్ కంప్లీటెడ్. నో మోర్ సాక్రిఫైజెస్. ఇక బలులు అర్పించవలసినటువంటి పని లేదు. అదే హెబ్రీ గ్రంథకర్త 9వ అధ్యాయం 12వ వచనంలో 11 కూడా చదవచ్చు. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిదనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైన అయిన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. మేకల రక్తము, కోడెల రక్తముతో సంబంధము లేదు. యేసు ప్రభు తన స్వరక్తాన్ని ఒకేసారి అర్పించాడు. ఇక మరలా అర్పించాల్సినటువంటి పని లేదు. యేసు అర్పించినటువంటి అర్పణ అది నిరంతరము పనిచేసేటువంటి అర్పణ. అది నిరంతరము అర్పణ మన తరపున పనిచేస్తూ ఉన్నది. మరలా అర్పించాల్సినటువంటి పని లేదు. సో ప్రియులారా, ఆయన ప్రధాన యాజకుడిగా జన్మించాడు. 110వ కీర్తనలో 4వ వచనంలో మనం చూస్తే మెల్కీసెదెకు క్రమము చొప్పున అంటాడు.
పాత నిబంధనలో మెల్కీసెదెకు అనేటువంటి ఆయన అబ్రహాము కాలంలో మరి మనం చూస్తాం. లోతును దొంగలు లేకపోతే ఎవరు వచ్చి ఎత్తుకుపోతే ఆస్తి అంతా కూడా అబ్రహాము కొంతమందితో వెళ్ళి లోతును రక్షిస్తాడు. రక్షించినప్పుడు మెల్కీసెదెకు ఎదురొస్తాడు అన్నమాట. రొట్టె ద్రాక్షారసము తీసుకుని ఎదురొస్తాడు. మెల్కీసెదెకు రాజు మరియు యాజకుడు. యేసు ప్రభువు ఎట్లా పుట్టాడంట? మెల్కీసెదెకు క్రమము చొప్పున, అంటే రాజుగా జన్మించాడు, యాజకుడుగా జన్మించాడు. రాజ్య పరిపాలన చేసేటప్పుడు రాజు వస్త్రం వేసుకుంటాడు, దేవాలయంలోకి వచ్చినప్పుడు యాజక వస్త్రము వేసుకుంటాడు. దిస్ ఈజ్ స్పెషల్ ప్రివిలేజ్. ఇది అందరికీ దక్కదన్నమాట. కొంతమంది 2-3 చదువులు చదివితే దానికి సంబంధించినటువంటి డ్రెస్సు మారుస్తూ ఉంటారు. లాయర్గా ఉండొచ్చు, లేకపోతే ఇంకోగా ఉండొచ్చు. ఉద్యోగం చేస్తూ లాయర్గా ఉంటే న్యాయస్థానానికి వెళ్ళేటప్పుడు నల్ల కోట వేసుకుంటాడు, ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు ఇంకో కోట వేసుకుంటాడు. అట్లా యేసు ప్రభు 2 రాజు మరియు యాజకుడు. అయితే యాజకుడు చేసేటువంటి పని, ప్రాముఖ్యమైన పని ఏమిటంటే విజ్ఞాపనము చేయుట, పాపముల నిమిత్తము, తర్వాత ప్రజలను రక్షించటానికి ప్రజల తరపున విజ్ఞాపనము చేయుట. రోమీలు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 34వ వచనంలో మరి దేవుని కుడిపార్శ్వమున ఉండి ఆయన మన కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఈజ్ ద మీడియేటర్. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు అనేటువంటి నరుడు. మధ్యవర్తి అంటే అర్థం ఏంటంటేనండి, మరి ఇంటర్సెషన్ చేసేటువంటి వాడు, విజ్ఞాపన చేసేటువంటి వాడు, మన తరపున ప్రార్థన చేసేటువంటి వాడు. తిమోతి 1వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటలు మరి మనం చూస్తాం. ద ఓన్లీ ఇంటర్సెసర్ బిట్వీన్ God and the human beings is Jesus Christ. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసును నరుడు, మీడియేటర్ అన్నమాట. అంటే మన విజ్ఞాపనలన్నీ కూడా ఆయన మీడియేటర్షిప్ వహించి తండ్రి అయిన దేవుని వద్దకు తీసుకుని వెళ్ళి త్రూ ప్రేయర్, ప్రార్థన ద్వారా ఈజ్ క్యారింగ్ అవర్ నీడ్స్, అవర్ ప్రేయర్స్. సో ఇది ప్రధాన యాజకుడు చేసేటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన చేసినటువంటి ప్రార్థనను ప్రధాన యాజకుని ప్రార్థన, హై ప్రీస్ట్లీ ప్రేయర్ అట. మరి శిష్యుల కొరకు, విశ్వాసులందరి కొరకు, తన కొరకు ఆయన ఇందులో మరి ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నాడు. ఇందులో వర్ణించినది ఏమిటంటే వీఆర్ ఆల్ కాల్డ్ యాజ్ ప్రీస్ట్స్ అండ్ కింగ్స్. రాజులైన యాజక సమూహం. దేవుడు మనకు కూడా టైటిల్ ఇచ్చాడు. మనం అందరినీ అట్లా పిలిచారు, రాజులైన యాజక సమూహం. ఒక రాజుగారి యొక్క బిడ్డలు, యాజకుని యొక్క బిడ్డలు మీరు. సో ఆ యొక్క యాజకత్వం యొక్క బాధ్యత మనం తీసుకోవాలి. యాజకుడు చేసినట్లు ప్రజల తరపున విజ్ఞాపనం మనము చేయాలి. ఈ ప్రార్థనలో 26 వచనాలు ఉన్నాయి. మరి పూర్తిగా మనం ధ్యానం చేయాలంటే అసలు కనీసం 10 రోజులు ధ్యానం చేయొచ్చు ఈ అధ్యాయాన్ని. అయినప్పటికీ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు. 17వ అధ్యాయం యోహాను సువార్త మొదటి 5 వచనాలలో మరి ఆయన తన మహిమ విషయంలో, మహిమ కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. జీసస్ ప్రేస్ ఫర్ హిస్ గ్లోరీ. గ్లోరీ అంటే మహిమ అన్నమాట. దేవుడు మహిమాన్వితుడు. మహిమలు అంటే ఏం లేదనమాట, అద్భుతాలు చేసేటువంటి వాడు, వరములు కలిగినటువంటి వాడు, మహిమలు చూపించేటువంటి వాడు. గ్లోరీ దేవుని యొక్క మహిమ. ఆకాశంలో ఇజ్రాయేలీలు చూశారు, మేఘములో దేవుని మహిమ చూశారంటే దేవుని శక్తిని చూశారన్నమాట. సో దేవుడు యేసు ప్రభు తన మహిమను గురించి ఇక్కడ మొదటి 5 వచనాల్లో
మరి చెబుతూ మొదట ఈ జెస్చర్ లేకపోతే పోస్చర్, యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లా నేను గత రాత్రి కూడా ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. కన్నులు పైకెత్తి లాజరును బ్రతికించలే విషయంలో అక్కడ యేసు ప్రభువు కూడా ఇదే పోస్చర్ అన్నమాట. కన్నులు పైకెత్తి. సో ప్రియులారా, దేవుని వైపు చూడటము, తండ్రి వైపు చూడటము దేవుడు మనకి సమయంలో నేర్పిస్తున్నా. ఆకాశము వైపు కన్నులెత్తుట, సహాయము కొరకు దేవుని వైపు చూచుట. యేసులో ఇది మనం నేర్చుకోవాలి. మానవాళి మనం భూమి మీద ఉన్నప్పుడు భూమి వైపు లేకపోతే మనుషుల వైపు చూడటం కాదు. ఎవరి వైపు చూడాలి? కన్నులు పైకెత్తుట అంటే దేవుని వైపు చూడాలి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నా ఫర్ హెల్ప్, సహాయము కొరకు దేవుని వైపు చూడాలి. మరి ఈ కాలంలో ఉన్నటువంటి ప్రజలు దీన్ని మనం పోస్ట్ మోడర్న్ టైం, ఇంకా అడ్వాన్స్గా వచ్చేస్తాం, అత్యాధునిక కాలంలో ఉంటూ ఉన్నాం. ఏ అవసరం వచ్చినా ఇప్పుడు ఏఐ అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ఏ విషయం కొట్టినా సరే, ఏ ఉద్యోగం, ఏ సబ్జెక్ట్ అయినా టపటపడా వచ్చేస్తున్నాయి. రోబోటిక్ కల్చర్, మనుషులతో పనిలేదు. అగ్రికల్చర్లో రోబోట్స్ వచ్చేసినాయి, పార పని చేస్తాయి, పంటకు నీళ్లు పెడతాయి, గంటలు పని చేస్తాయి. ఒక మనిషి అయితే 2-3 గంటలు పని చేస్తుందేమో. రోబోట్కి అసలు అలసట లేదే. పార పట్టుకుంటా అంటే ఈ చివరికి వెళ్ళిపోవాలి, అలసట లేదన్నమాట. ఇంకా రకరకాల వైద్యంలో రోబోటిక్ సర్జరీస్ ఇవన్నీ వచ్చినప్పుడు మనిషి దేనికోసము దేవుని వైపు చూడాలి అనేటువంటి ఒక ఆలోచన ఈరోజు. సాతాను యొక్క కుట్రలు ఇవన్నీ మనిషి ఎంత సాధించినప్పటికీ కూడా రక్షణ, నిత్య జీవం అనేటువంటిది ఇవేమి కూడా ఇవ్వలేము. దేవుని వైపు కన్నులెత్తి చూడటము మనం అలవాటు చేసుకోవాలి. ఆకాశము వైపు కన్నులెత్తి చూడటం. సో ప్రియులారా, ఈ ప్రార్థనలో ఆయన తన ప్రాబ్లమ్స్ గురించి ఏం చెప్పుకోలేదు. ఈ ప్రార్థనలో తన సమస్యల గురించి ఆయన ఏమి మెన్షన్ చేయలేదు. ఇందులో అందరికీ నిత్య జీవం రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రార్థన ఆయన మరి చేస్తున్నాడు. 2వ వచనంలో ఈ మాట చూస్తాం. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. సో ద ఓన్లీ అథారిటీ టు ఎంటర్ ఇన్ టు ద హెవెన్, పరలోకములోనికి నిత్య జీవంలోనికి మనం చేరాలి అంటే అధికారం ఎవరి వద్ద ఉన్నదంటే యేసు ప్రభు దగ్గర మాత్రమే ఉన్నది. ఏదో మనం ఏలియన్స్ గురించి లేకపోతే ఆ రీసెర్చ్లు అన్నీ చేస్తున్నారు. ఏలియన్స్ నీకెందుకు అవసరం లేదు. నీ గోల్ అంతా కూడా, మానవుడిగా నీ గోల్ అంతా ఏమై ఉండాలంటే నేను నిత్య జీవానికి వెళ్ళాలి. చనిపోయిన తర్వాత మరి 2 మార్గాలు, ఏ మతం చెప్పినా ఏ చెప్తున్నాయి, ఐదర్ హెవెన్ ఆర్ హెల్, 2 మధ్యం ఇంకేం లేదే కదా. నువ్వు ఏ మతమైనా చూసుకో. యేసు ప్రభు కూడా ఏ చెప్పాడు, నరకము పరలం. నువ్వు ఆ గోల్ చూసుకోవాలి. నువ్వు సడన్గా ఏమనైతే నేను ఎక్కడికి నా పరిస్థితి ఏమిటి? యవనస్తులకు కూడా వచ్చిన అయ్యా నిత్య జీవం పొందుటకు నేనేమి చేయవలెను. ఈ ప్రార్థన నిత్య జీవము, ఒకసారి చెప్తామా ఈ పదం? దీని గురించి మనం ఆలోచన చేయం. నరకాన్ని గురించి ఆలోచన చేయం, నిత్య జీవాన్ని గురించి కూడా అసలు జనరల్గా ఆలోచన చేయం. దైనందిన జీవితంలో మన పనులు, మన ఉద్యోగాలు, మన ఎంజాయ్మెంట్లు ఏ తప్ప పరలోకు నిత్య జీవం ఎప్పుడన్నా ఇలా సబ్జెక్ట్ వచ్చినప్పుడు, పాస్టర్లు చెప్పినప్పుడు ఆలోచిస్తాం.
సో నిత్య జీవం ఉందండి, అది మర్చిపోకూడదు. మనం నరకము కూడా ఉన్నాడు. యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి మనం? నిత్య జీవాన్ని ఇచ్చేవాడు ఆయనే. అందరికీ సర్వ శరీరాల మీదను అధికారం ఇచ్చా ఉంటాడు. వారికి అందరికీ, నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ. సో ఇఫ్ బిలీవ్ ఇన్ జీసస్, యేసు నమ్ముకుంటే నువ్వు మిస్ అవ్వవు. ఆ మాట ఏముంది అక్కడ? వారికి అందరికీ. ఒకరు కూడా మిస్ అవ్వరు. మన పేరు మర్చిపోతాడేమో యేసు ప్రభు. నో 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 డౌట్, నువ్వు భయపడాల్సిన పని లేదు. నిత్య జీవము, నిత్య జీవం, పరలోక రాజ్యం. ప్రియులారా, దీనిని యేసువారు మనకు జ్ఞాపకము చేస్తున్నది, ప్రార్థనలో జ్ఞాపకము చేస్తున్నారు. నా గడియ వచ్చి ఉన్నది తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. ఏమిటి గడియ అంటే? సిలువ గడియ, సిలువ సమయము. గడియ అంటే టైం. కానా వివాహంలో మరియమ్మ గారు వచ్చి అయ్యా ద్రాక్షారసం అయిపోయిందంటే యేసు ఏమన్నాడు? అమ్మా, నా సమయం ఇంకనో రాలేదు. మై టైమ్ హ్యాస్ నాట్ యట్ కమ్. ఇంకా రాళ్ళ నా టైం. కొన్ని సందర్భాల్లో యేసు ప్రభు ఇదే చెప్పాడు, నా సమయం ఇంకనూ రాలేదు. యోహాను సువార్త 7వ అధ్యాయం 30వ వచనంలో కూడా ఈ మాటలు మరి మనం చూస్తాం. ఆయన సమయము ఇంకను, ఆయన గడియ ఇంకను రాలేదు కనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు. సో దేర్ ఇస్ ఎ టైమ్ ఆఫ్ క్రాస్. యోహాను 8:20లో కూడా ఈ మాట చూస్తాం, ఆయన గడియ ఇంకను రాలేదు. ఏమిటి గడియ అంటే? సిలువ సమయము, సిలువ సమయం. సో సిలువ సమయము, సిలువ ఎందుకు? వై క్రాస్? ఎందుకు సిలువ అంటే? ప్రజలకు నిత్య జీవము ఇవ్వటానికి. ఎందుకు సిలువ అంటే? ఆయన మహిమ పరచబడాలి. యేసు ప్రభు మహిమ ఎట్లా వస్తుంది? శ్రమ ద్వారా యేసు ప్రభువుకు మహిమ వచ్చింది. తిమోతి పత్రికలో కూడా ఇదే చెప్తాడు, శ్రమ లేనిదే మహిమ లేదు. దెర్ ఇస్ నో గ్లోరీ వితౌట్ సఫరింగ్. యేసు ప్రభు మహిమ ఎట్లా వచ్చిందంటే? శ్రమ ద్వారా, సిలువ శ్రమల ద్వారా మహిమ వచ్చింది. అందుకే ఆయన చేసిన ప్రార్థన ఏమిటంటే, నీ కుమారుడు నిన్ను మహిమపరచేట్లు నీ కుమారుని నీవు మహిమ పరచు. తండ్రి కుమారుని ఏ రీతిగా మహిమపరిచాడంటే? సిలువ శ్రమల ద్వారా, ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా కుమారుడిని మహిమపరిచాడు. దాని ద్వారా ఎవరికి మహిమ వచ్చింది? తండ్రికి మహిమ వచ్చింది అన్నమాట. సో నిత్య జీవానికి ఆధారము ఏమిటంటే యేసు సిలువ. యేసు సిలువ. యేసు క్రీస్తుకు ఇవ్వబడినటువంటి అధికారం ఏమిటంటే, ఆయన ఎవరిని పరలోకము తీసుకొని కోరుచున్నాడో ఆయన ఇష్టము. ఆయన బిడ్డలు అంతే, ఆయన బిడ్డలు. సర్వ శరీరాల మీద ఎవరికి అధికారం ఉందంటే యేసు ప్రభుకి అధికారము ఉన్నది. సో మొదటిగా ఆయన మహిమ కొరకు యేసు ప్రభు ప్రార్థన చేశాడు. మొదటి 5 వచనాల్లో ఈ మాట. ఎందుకు దేని ద్వారా మహిమ అంటే? సిల్వ శ్రమల ద్వారా మహిమ. ఆ మహిమ ద్వారా మనకేం వచ్చిందంటే నిత్య జీవము వస్తూ ఉన్నది. ఆయన మాత్రమే అధికారి, వేరెవరికి కూడా అధికారము పరలోకం మీద లేదు. ఈ ప్రార్థనలో రెండవ విషయం 6వ వచనం నుండి 12 వరకు ఉన్నటువంటి వచనాల్లో ఈజ్ ప్రేయింగ్ ఫర్ హిస్ డిసైపుల్స్. తన శిష్యుల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మొదటిగా తన కోసం తను ప్రార్థన చేసుకున్నాడు. రెండవది శిష్యుల కొరకు ఆయన ప్రార్థన చేశాడు. యేసు ప్రభు శిష్యులంటే చాలా ప్రేమ. శిష్యుల పట్ల చాలా ప్రేమ కలిగి ఉన్నాడు. శిష్యులను ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడంటే, ఒక రాత్రి అంతా ప్రార్థన చేసి శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఓవర్ నైట్ ప్రేయర్. లోకాసు వార్త 6వ అధ్యాయము 12 నుండి 16 వరకు వచనాల్లో హౌ జీసస్ అబ్టైన్డ్ హిస్ డిసైపుల్స్ త్రూ ప్రేయర్, ఆల్ నైట్ ప్రేయర్.
రాత్రంతా ప్రార్థించి శిష్యులను తనతో ఉండటానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. సో ప్రియులారా, దేవునితో ఉండటానికి మరి ఆయన ఊరికినే కనపడినోళ్ళ పిలవల. రాత్రంతా ప్రార్థన 6వ అధ్యాయంలో లోకాసువార్తలో ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకి వెళ్ళి దేవుని ప్రార్థించుటకు రాత్రి గడిపిన. ఉదయమైనప్పుడు శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపుస్తలులను పేరు పెట్టాను. చూసారు, ప్రార్థనాపూర్వకంగా ఏర్పాటు చేసుకున్నాడు అన్నమాట శిష్యులు. తనతో ఉండేటువంటి శిష్యులు మరి దేవుని చిత్తానుసారముగా, తండ్రి చిత్తానుసారముగా వచ్చినటువంటి వారు. సో ఈ ప్రార్థనలో మనం నేర్చుకున్నది ఏమిటంటే, వై హీఈస్ ప్రేయింగ్ ఫర్ హిస్ డిసైపుల్స్. దేవుడు ఇచ్చాడు ఆయనకి, తండ్రి ఇచ్చాడు డిసైపుల్స్. అఫ్ కోర్స్ యోధా ఇస్కరియోతు అట్లా చేస్తాడని కూడా తండ్రి చిత్తం, అంతే. సో మనతో ఉండటానికి జీవితంలో ఉండొచ్చు కొంతమంది. మనం సాటి మనిషితో కలిసి జీవించకుండా బ్రతకలేం, ఒంటరిగా జీవించలేమా. తోటి మనిషితో ఇంటరాక్షన్ అది నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు, వాళ్ళతో కలిసి ఉన్నప్పుడే మనం జీవితంలో ముందుకు వెళ్ళగలం. అయితే మంచి మనుషులతో సహవాసము అనేటువంటి చాలా అవసరం అన్నమాట. స్పెషల్లీ డిసైపుల్షిప్ అన్నాడు ఇక్కడ. మనతో ఉండటానికి మన బిడ్డలు కానీ, మనం చదువు నేర్పేవాళ్ళు కానీ, లేకపోతే ఇది భార్యను సెలెక్ట్ చేసుకోవడం, భర్తను సెలెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఏమిటంటే త్రూ ప్రేయర్. పిల్లలు కూడా త్రూ ప్రేయర్. మంచి బిడ్డలను నాకు దయచేయి ప్రభువా, ప్రార్థన చేసుకోవాలి. ఆ సంతానము విషయంలో మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళు అంతా ఏంటంటే మంచి బిడ్డలను నాకు దయచేయి. ప్రార్థన ద్వారా శిష్యులను సంపాదించుకున్నాడు యేసు ప్రభు. ఈ డిసైపుల్స్ ఎవరు అంటే, వారు నీ వాక్యమును గైకొనిన వారు అంటాడు. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామము ప్రత్యక్ష పరిస్థితిని. ఎవరండి? శిష్యులు అన్నమాట. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష పరిస్థితిని. వారు నీ వారయుండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. సో మొదట శిష్యులు దేవుని చేత యేసుకు అనుగ్రహించబడినటువంటి వారు. వారు ఎటువంటి వారు అంటే, వారు నీ వాక్యమును గైకొనిన వారు. తర్వాత 7వ వచనంలో అంటాడు, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలు అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తన నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మితిరి. దేవుని మాటలు అంగీకరించిన వారు, వారు యేసును నమ్మిన వారు. 3 విషయాలు: వాక్యమును గైకొని ఉన్నారు, దేవుని మాటలు అంగీకరించారు, యేసు ప్రభువును నమ్మినటువంటి వారు డిసైపుల్స్. వారి విశ్వాస్యతను యేసు ప్రభు అంగీకరిస్తూ ఉన్నాడు. వారు నీవారు అంటే తండ్రికి చెందిన వారు కదా. 6వ వచనంలో నీకు సంబంధించింది నువ్వు నాకు ఇచ్చావు, సో ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ దెమ్. వారిని కాపాడవలసినటువంటి బాధ్యత నాకు ఉన్నది. 9వ వచనంలో ఈ మాట అంటాడు యేసు ప్రభు, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. సో ఇప్పుడు when we apply these words to our lives, ఈ మాటలు మన జీవితంలో అన్వయించుకున్నప్పుడు దేవుడు మనకి ఇచ్చాడు కొంతమందిని. ఫ్యామిలీ లైఫ్ అంటే దేవుడు ఇచ్చాడు, అంతే కదా. భార్య నీకు ఇచ్చాడు, భర్త నీకు ఇచ్చాడు, తల్లిదండ్రులను ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, సహోదరులను ఇచ్చాడు. స్పిరిచువల్ లైఫ్లో, ఆధ్యాత్మిక జీవితంలో సంఘ బిడ్డలను కూడా దేవుడు నీకు అనేక మందిని ఇచ్చాడు, నీకు సపోర్ట్గా ఉంటాడు. యేసు ప్రభు ఇక్కడ ఏమంటే, వారు నీ వారు,
నీ వారిని నీవు నాకు ఇచ్చావు. ఈ 33.5 సంవత్సరాలు ఈ పరిచర్యలో నా సేవకులు సహకరించడానికి, సేవను కొనసాగించడానికి వీరిని నీవు నాకు ఇచ్చావు. కాబట్టి నా బాధ్యత ఏంటంటే వారి కోసం నేను ప్రార్థన చేయాలి. ఇది ఊరినే కాదండి. మనం ఒకళ్ళని పొందుకున్నామంటే అర్థం ఏంటంటే దేవుడు ఇచ్చాడు మనకి. ఏమంటాం మనం? ఏదైనా ఉద్యోగం ఇస్తే అది ఏదైనా ఇస్తే ఏమంటాం మనం? దేవుడు ఇచ్చాడు అంతేనా? మనుషులు కూడా అంతే. ఈ భర్త దేవుడు ఇచ్చాడు నాకు, అంతే. భార్య కూడా దేవుడు ఇచ్చాడు నాకు. పిల్లలు దేవుడు ఇచ్చాడు. ఏమంటాం? పిల్లలు ఉంటే ఏమంటామండి? దేవుడు ఇచ్చిన పిల్లలు అంటే అంటాం, అంతేనా? లేకపోతే నేను కష్టపడి అన్నాను అంటాం. అఫ్కోర్స్ కష్టపడి అంటాం, కానీ నొప్పులు ఇవన్నీ ఉంటాయి. కానీ దేవుడు ఇచ్చాడు పిల్లలు మనకి. దేవుడు ఇచ్చాడు. దేవుడిచ్చిన దాన్ని కాపాడాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. సో దేవుడు నీకేమి ఇచ్చాడో నీకు తెలుసు, నాకెవరిని ఇచ్చాడో నాకు తెలుసు. ఐ హ్యావ్ టు ప్రే ఫర్ దెమ్. అది నా యొక్క బాధ్యత, రెస్పాన్సిబిలిటీ నా పని. సో ఎంతమంది ఈరోజు మీకు ఇచ్చినటువంటి మనుషుల కొరకు ప్రార్థన చేస్తున్నా? చేయాలి, ప్రార్థన చేయాలి. నీ భర్త కోసం విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. నీ భార్య కోసం నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడు ఇచ్చాడు నీకు, మనుషులు కాదు అది ఇచ్చింది. మనుషులు చూసిన సంబంధాలు కాదయి. దేవుడు బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. వారిని కాపాడుము. యేసుప్రభువు చేసిన ప్రార్థన ఏంటండి? వారిని ప్రొటెక్ట్ దెమ్ మై లార్డ్. ఈ 12 మంది శిష్యులు నువ్వు కాపాడము, భద్రపరుషము. వీళ్ళు నాకు ఇచ్చావు, వాళ్ళకి చివరిదాకా నాతో ఉన్నారు. కాపాడు ప్రభువా, నా శిష్యుల్ని కాపాడు ప్రభువా. సో ప్రొటెక్షన్ కొరకు దేవునికి ఇది విజ్ఞాపన ప్రార్థన చేయాలి. నీ బిడ్డలకు నువ్వు ఎంత డబ్బు ఇచ్చావు, లేకపోతే వాళ్ళు ఏం చదివిస్తున్నావు, దట్స్ డజంట్ మ్యాటర్. యూ హ్యావ్ టు ప్రే ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద లార్డ్. దేవుడు మన బిడ్డలను భద్రపరచులాగున, మనకు చెందిన వారిని భద్రపరచులాగున వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారిని కాపాడు, నీ నామమందు వారిని కాపాడు. ఈ మాట చెప్దామా? ఇంటికల్లాగా మీరు చెప్తారో లేదు, మరి దేవుడు నీ మందిని ఇచ్చాడు. ఒక మాట చెప్దాం దేవుడి సన్నిధిలో. ఏమని చెప్దాం? నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. బ్లెస్ దెమ్ లార్డ్, కీప్ దెమ్ లార్డ్, ప్రొటెక్ట్ దెమ్ లార్డ్. ఎంత గొప్ప ఆలోచన ఇది, ఎంత గొప్ప ప్రేమ ఇది. టు మెయింటైన్ అవర్ రిలేషన్స్, మన యొక్క ఈ సంబంధాలు నిలుపుకోవటానికి వారు మన కోసం చేయాలి, మన వారి కోసం ప్రార్థన చేయాలి. భద్రపరచాలి. కాపరి వల్లే ఆయన కాపాడుతాడు యేసు ప్రభు. మరి యోహాను సువార్త 10వ అధ్యాయంలో గొర్రెలు, కాపరి, ఈ కంపారిజన్ మనం చూస్తాం. ఆయన భద్రపరచువాడు, కాపాడువాడు. వారి కొరకే ప్రార్థన చేయిస్తున్నాను, విజ్ఞాపన చేస్తున్నాను. వారి పాపము నుండి కాపాడబడాలి, తర్వాత దుష్టుని నుండి కాపాడబడాలి. 15వ వచనంలో ఈ మాట చూస్తాం. దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. ఏం చేయాలి ప్రార్థన కోసం? ప్రార్థన మన వాళ్ళ కోసం అంటే పాపంలో పడిపోకుండా ప్రార్థన చేయాలి. తర్వాత ఏంటంటే యేసుప్రభువు చెప్పింది ఇక్కడ 15వ వచనంలో ఏం చెప్పాడు? వారిని దుష్టుని నుండి వారిని కాపాడుము. దుష్టుని అంటే కీడు నుండి వారిని కాపాడు. ఫుట్నోట్లో మరి మనం చూస్తాం. కీడు కల్పించేవాడు సాతాను. ఏ కీడు రాకుండా నీవు నాకు ఇచ్చిన వారందరినీ కాపాడుము ప్రభువా. ప్రార్థన దుష్టుని నుండి కాపాడబడాలి. సో యేసు ప్రభు శిష్యుల కోసం చేసినటువంటి ప్రార్థన. రెండవ విషయాన్ని మనం చూస్తాం. వాళ్ళు వాక్యాన్ని గైకొన్నారు, దేవుని మాటలు అంగీకరించారు, దేవుడిని యేసు ప్రభుని నమ్మారు. కాబట్టి నువ్వు వారిని నాకు అనుగ్రహించావు, కాబట్టి వారిని నీవు కాపాడు. దేని నుండి కాపాడము? పాపము నుండి కాపాడము, దుష్టిని నుండి కాపాడు.
మూడవ విషయం ఇందులో మరి 17 నుండి 19 వరకు వచనాల్లో మనం చూస్తాం. వాక్యము సాంక్టిఫై దెమ్ బై యువర్ ట్రూత్. వాక్యమందు వారిని ప్రతిష్ఠించుము, వారిని సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. ప్రతిష్ఠ అంటే అర్థం ఏంటంటే సాంక్టిఫికేషన్, సెపరేషన్ ఫర్ గాడ్స్ పర్పస్. ఇది దేవాలయం, దీన్ని ప్రతిష్ఠ అంటారు. ప్రతిష్ఠ అంటే ఏంటి? ఇది కేవలం దేవుని పని కోసము ప్రత్యేకించబడినటువంటి స్థలము. అది మనం అర్థం చేసుకోవాలి. వేరే కార్యక్రమాలు, వేరే కార్యకలాపాలు ఇక్కడ మనం ఏమి కూడా చేయకూడదు. ఇక అంతే, ఎవరు చేయరాల. ఇది ప్రతిష్ఠించబడినది. ఇట్ ఈస్ సెపరేటెడ్, ఇట్ ఈస్ సాంక్టిఫైడ్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ ద హోలీ సర్వీస్ ఆఫ్ ద లార్డ్. యేసుప్రభువు శిష్యులకు విషయంలో ఏం ప్రార్థన చేశాడంటే, వారిని ప్రతిష్ఠించుము, వాక్యమందు ప్రతిష్ఠించుము. అంటే దేవుని వాక్యము కొరకు వాళ్ళు జీవించాలి. దేవుని వాక్యము మనల్ని పవిత్రపరుస్తూ ఉన్నది. సత్యమందు ప్రతిష్ఠించమంటే నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యం. ఈ ప్రార్థనలో మూడో విషయం ఏంటంటే, దేవుని వాక్యమును వారు చదివి పరిశుద్ధముగా ప్రత్యేకించబడి దేవుని సేవ వారు చేయాలి. సో దేవుని ఆలోచన, ప్రార్థనలు ఏంటంటే, మనము కూడా దివారాత్రము దీనిని ధ్యానించి మనం ఏం చేయాలా? మనము లోకములో నుండి ప్రత్యేకపరచబడి పరిశుద్ధపరచబడి ఆ పరిశుద్ధమైనటువంటి ఆ స్వార్థ లోకములోకి మనం తీసుకుని వెళ్ళాలి. హోలీనెస్, పరిశుద్ధంగా బ్రతకాలి. ఇది మూడో విషయం. ప్రతిష్ట. నాలుగవ విషయం ఇందులో ప్రేయర్ ఫర్ యూనిటీ అమాంగ్ ద బిలీవర్స్. 20వ వచనం నుండి 22 వరకు వచనాల్లో విశ్వాసుల మధ్య ఐక్యత కొరకు, శిష్యుల మధ్య ఐక్యత కొరకు యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన CSI మోటో తెలుసు కదా, దట్ దే ఆల్ మే బి వన్. వారందరూ ఐక్యంగా ఉండాలి. మన CSIకి ఒక క్యాప్షన్ ఉంది, అంటే ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క క్యాప్షన్ ఉంటుంది. మన మోటో ఏమిటంటే ఇదే, దట్ దే ఆల్ మే బి వన్. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉన్నారు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు ఐక్యత గురించి అంటే, ఈ అనైక్యత కలిగించేటువంటి సందర్భాలు జీవితంలో చాలా మనకు ఎదురవుతూ ఉంటాయి. డిస్ప్యూట్ వస్తూ ఉంటాయి, ఒకరంటే ఒకరికి పడదు. ఐక్యత అనేటువంటిది సాధించటము చాలా కష్టం. అందరూ కలిసి ఏక మనసుతో, ఏకాత్మతో, ఏక హృదయంతో కలిసి ఉండడం అనేటువంటిది క్వైట్ ఇంపాసిబుల్, హ్యూమన్లీ స్పీకింగ్. కానీ దేవుని బిడ్డలైనటువంటి వారు మరి ఐక్యత కలిగి ఉంటారు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, ఆయన చెయ్యితే చెప్పలా, ఆయన చేసిందే చెప్తున్నాడు. తండ్రి, నాయందు నీవునో నీయందు నేనునో ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలేనని. తరువాత వారందరూ ఏకమై విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలనని ప్రార్థన చేయించున్నాం. ఇందులో 2 ఐక్యతలు ఏంటి? యేసు ప్రభు తండ్రి ఐక్యపరచబడ్డాడు. అఫ్కోర్స్ పరిశుద్ధాత్మ ఇక్కడ రాయబడలేదు, కానీ అది ట్రినిటీ చూస్తాం. వారు ఏకమై ఉన్నలాగున వారు మనతో ఏకమై ఉండాలంటాడు. అంటే దేవునితో మనము ఐక్యపరచబడాలి. వన్ షుడ్ బి యునైటెడ్ విత్ గాడ్. దేవునితో ఐక్యత కలిగి ఉండాలి. అంతేకాకుండా విశ్వాసులందరూ ఐక్యత కలిగి జీవించాలి. అది యేసు ప్రభు చేసేటువంటి హై ప్రీస్ట్లీ ప్రేయర్, ప్రధాన యాజకుని ప్రార్థన. సంఘ పరిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో
ముందు 2:14 ఎవరెవరు ఐక్యపరిచాడు దేవుడు యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా అంటే యూదులు అన్యులు ఐక్యపరిచాడు. ఒకప్పుడు యూదులు వేరు, అన్యులు వేరు. యూదులంటే పరిశుద్ధులు అనుకున్నారు, అన్యులంటే పాపులుగా పరిగణించారు. కానీ యేసు ప్రభు వచ్చి ఏం చేశాడు? మన ఉభయులకు మధ్య ఉన్నటువంటి గోడ పడేశాడు అంటాడు. గోడ కట్టుకున్నారు మధ్యలో. అన్యులకి యూదులకి మధ్యలో ఏముందండి? గోడ కట్టబడింది అన్నమాట కదా. గోడలు కట్టడం కాదు, గోడలు పడేయాలి అంటాడు యేసు ప్రభు. ఈ అనైక్యత గోడలు కడతారు. నాది ఎక్కడి వరకు, నీది అక్కడి వరకు. తల్లిదండ్రులు ఇల్లు ఇచ్చిన ఒక్కోసారి ఏం చేస్తారంటే పిల్లలు పడదు ఒకళ్ళు అంటవాళ్ళు, మధ్యలో గోడ కట్టేస్తారు. అనైక్యత. దేవుడు పౌలు అంటాడు, ఉభయుల మధ్య ఉన్న గోడ కూల్చబడింది. ఎఫెసీ పత్రిక 2:14 తర్వాత గలతీ పత్రికలో 3:28 పౌలు చెప్పేది ఏంటంటే, యూదుడైనా, గ్రీసు దేశస్థుడైనా, అన్యుడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, స్థితి ఏదో రకరకాలు చెప్తాడు. అందరూ మనమందరము క్రీస్తులో ఒకటిగా చేయబడి ఉన్నాము. వీఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. ఇది కూడా భేదమే కదా. మేము పురుషులు, మీరు స్త్రీలు. ఇది చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. పురుషాధిక్యత. దేవుడు పురుషుల్ని ప్రేమిస్తాడు. ఆయన యేసుప్రభు మగవాడిగా పుట్టాడు కాబట్టి మగవాడు తరపునే ఉంటాడు. యేసుప్రభు ఆడవాళ్ళని పట్టించుకోడు. ఎంతైనా మేము మగవాళ్ళం ఎట్లా అన్నమాట. అందరూ ఒకటే అంటాడు అన్నమాట. పరలోకంలో పురుషులకు ఒక గదిని, లేకపోతే స్త్రీలకి సెపరేట్గా ఏం ఉండదు అక్కడ. అందరూ దేవదూతల వల్లే ఉంటారు. ఒకటే అక్కడ, లింగ భేదము లేదు. సో యూనిటీ అమాంగ్ ద బిలీవర్స్, వీ హ్యావ్ టు ప్రే ఫర్ దట్. దానికోసము మనం ప్రార్థన చేయాలి. ఎఫెసీ పత్రికలో 4:1 ఆత్మ కలిగించు బంధము అంటారు. అంటే ఇది పరిశుద్ధాత్మ కార్యం. ప్రవ్వా దెబ్బలాటలు రాకుండా, సమస్యలు రాకుండా, లేకపోతే మనస్పర్ధలు రాకుండా కలిసి మీ సేవ చేయటానికి మరి సహాయం చెయ్యి. ఇది ఆత్మ కలిగించు బంధము అంటే పరిశుద్ధాత్మ సహాయం కొరకు మనం ప్రార్థన చేయాలి. మన ప్రయత్నాలు అయితే మన వల్ల కాదు. అది ఇది ఆత్మ. మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండని. సో వీ హ్యావ్ టు ప్రే ఫర్ ద యూనిటీ. వీ హ్యావ్ టు ప్రే ఫర్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ కార్యము కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రియులారా, సంఘము ఐక్యత కలిగి జీవించాలి. దేవుడు అది మనకు నేర్పిస్తున్నాడు. తర్వాత 5వ విషయము, సంఘము మహిమ. సంఘమునకు మహిమ రావాలి. ఈ 22వ ఈ మాట చూస్తాం. మనము ఏకమై ఉన్నలాగన వారి కొరకు వారును ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. సంఘానికి కూడా దేవుడు ఏమి ఇచ్చాడంటే గ్లోరీ, మహిమ ఇచ్చాడు. సంఘము అంటే సాధారణమైన విషయం కాదు. సంఘానికి ఫ్యూచర్ ఆలోచన చేస్తే పునరుద్ధానం చెందుతారు. సంఘం అంతా కూడా మహిమ దేహాలు ఇస్తాడు దేవుడు మనకు. మహిమ. యేసు ప్రభు యొక్క బోధలు చేయటమే మహిమ బోధలు. ఇవన్నీ కూడా టీచింగ్స్ ఆఫ్ గ్లోరీ. నువ్వు బోధిస్తున్నావంటే అది మహిమ బోధ. అది సాధారణమైనటువంటి మాటలు కాదు. దేవుడు చేసేటువంటి అద్భుతాలు, సంఘంలో అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తాడు యేసు ప్రభు. మహిమ కార్యాలు అవన్నీ కూడా. అందుకే ఏమంటున్నాడు దేవుడు, నేను వారికి మహిమను ఇచ్చి తిని, నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. నా దగ్గర పెట్టుకోవాలా, దీన్ని నా దగ్గర పెట్టుకోవాలా. ఈ వరాన్ని సంఘానికి నేను ఇచ్చాను, సంఘానికి ఇచ్చాను. సో సంఘము అంటే మహిమలు కలిగినటువంటి సంఘము.
అందుకే మా సంఘంలో వస్తే అది జరుగుద్ది, ఇది జరుగుద్ది. చాలా సంఘాలు చూస్తాం, వాళ్ళు ప్రచారం అట్లా చేస్తారు. మా సంఘానికి వచ్చి చూడండి, మా సంఘానికి రండి, దేవుడు అనేకమైన కార్యాలు చేస్తున్నాడు. మహిమ కార్యాలు అనమాట అవన్నీ. ఇక్కడ కూడా చాలా కార్యాలు చేస్తున్నాడు దేవుడు. మన కళ్ళ ముందే చాలా కార్యాలు చూస్తూ ఉన్నాం. అనేకమైన కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. సంఘములో మహిమ ఉన్నది. సంఘములకు మహిమ దేవుడు ఇచ్చాడు. తర్వాత 6వ విషయము ప్రేమ గురించి మాట్లాడతాడు. 23వ వచనంలో, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. ఇక్కడ కూడా మహిమ ఇచ్చానంటాడు. మనిషికి పర్ఫెక్ట్నెస్, సంపూర్ణత ఎట్లా వచ్చిందో ఇక్కడ మరి మనం చూస్తాం. వారు సంపూర్ణులుగా చేయబడి, సంపూర్ణత అంటే ఏంటి? అన్నీ కలిగి ఉండటం. ఏదైనా కొదువు ఉంటే అందులో పెర్ఫెక్ట్నెస్ లేదు, సంపూర్ణం కాదు. మానవత్వానికి, మనిషికి సంపూర్ణత ఎప్పుడు వచ్చిందో ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఎట్లా వచ్చిందంటే, మరి వారి యందు నేను ఉన్నాను, నా యందు నీవు ఉన్నావు. యేసు యందు ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. తరువాత యేసునందు మనము ఉన్నాం. దట్ ఎంప్లాయిస్ దట్ ఈక్వల్ టు దేవుడు మనలో ఉన్నాడు. అప్పుడు మన జీవితము పరిపూర్ణము అయినది కదా. యేసులో తండ్రి ఉన్నాడు, యేసులో మనం ఉన్నాం అంటే అర్థం ఏంటి? మనలో యేసు ఉన్నాడు కాబట్టి మన జీవితానికి పరిపూర్ణత వచ్చింది. తండ్రి కుమారుని ప్రేమిస్తున్నట్లే వారిని కూడా ప్రేమించితివి అంటాడు. వారిని కూడా ప్రేమించితివి. లోకం దీన్ని తెలుసుకోవాలని నేను వాళ్ళకి ఏమి ఇచ్చానో నా మహిమను వాళ్ళకే ఇచ్చాను. సో మహిమలు, దేవుని కార్యాలు జరుగుతుంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి మన ద్వారా ఆయన కొన్ని కార్యములు, అద్భుతాలు, సూచక్రియలు, మహిమ కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. అది దేనికి సంకేతం అంటే ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు అన్నదానికి అది సాదృశ్యం. అయితే ఆయన మనలో ఉన్నాడు అనేటువంటి దానికి మనం చేయాల్సింది కూడా ఒకటి చెప్తాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనంలో, యేసు మనలో ఉండాలి అంటే 6:56 ఆయన శరీరములో, ఆయన రక్తములో మనము పాలు. ఏమన్నా, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందము. సో ఇప్పుడు దేవుడు మనలో నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రభువు బలలో పాలు పొందాలి. ఏదో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వచ్చి, ఇంట్రెస్ట్ లేనప్పుడు మానేసి, లేకపోతే కుదిరితే తీసుకోవడం, కుదరపోతే మానేయటం, ఇది కాదు క్రైస్తవ భక్తి. ఆ రెగ్యులారిటీ అనేటువంటిది ఉండాలి ప్రభు బలలో పాల్గొని. దేవుడు నాలో ఉండాలి అంటే నేనేం చేయాలి? ప్రభు బలలో పాలు పొందాలి. అది చాలా అవసరం, చాలా అవసరం అది క్రైస్తవ జీవితానికి. సో ప్రియులారా, తరువాత ఆయన మనలను ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. యోహాను 1వ పత్రికలో 4వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటాడంటే, మొదట ఆయన మనలను ప్రేమించిన గనుక మనము ఆయనను ప్రేమిస్తున్నాం. ఫస్ట్ లవ్. మొదట ప్రేమించింది ఎవరు? ఆయనే. మొదట మనల్ని కాపాడాలనుకున్నటువంటిది ఎవరు అంటే ఆయనే. సో ప్రియులారా, ఆయన మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని ఉన్నదని మనము ఎరుగుదము. యేసు మనలో ఉంటే మరి బయట ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నట్టు? దుష్టుని అందు ఉన్నదని
ఎరుగుదుము. తర్వాత ఆయన చెప్పేది ఏంటంటే, మొదట ఆయన మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. మొదట ఆయనే ప్రేమించాడు కాబట్టి మనం ఆయనను ప్రేమించున్నాము. అయితే ప్రేమించుచున్నాము అనడానికి ఇంకొక సాదృశ్యం ఏంటంటే ఆయన మాటలు గైకొనుట. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభువుని తండ్రి ప్రేమిస్తున్నాడు అంటే ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఆయన తండ్రి మాట గైకొన్నాడు, అందుకే ప్రేమించాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనంలో, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొని నా ప్రేమ యందు నిలిచి ఉందురు. సో దేవుడు మనలో ఉండాలంటే ప్రభు శరీర రక్తాల్లో పాలు పొందాలి. తరువాత ఆయన మన యందు నిలిచి ఉండాలంటే ఆయన ఆజ్ఞలను మనము పాటించాలి. యేసు ప్రభువుని తండ్రి ఎందుకు ప్రేమించాడంటే తండ్రి ఆజ్ఞలకు ఆయన విధేయుడు అయ్యాడు. సో ఈ రోజున నువ్వు దేవుడిని ప్రేమిస్తే నిజంగా ఆయన మాటలు నువ్వు గైకొంటావు, ఆయన మాటలకు నువ్వు విధేయత చూపిస్తావు. వితౌట్ ఒబేయింగ్ ద గాడ్స్ వర్డ్ యూ షుడ్ నాట్ సే దట్ గాడ్ లవ్స్ మీ. ఆయన ఆజ్ఞలు విధేయురాలు కాకుండా నువ్వు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనుకుంటే చాలా పొరపాటు అవుతుంది, చాలా పొరపాటు అవుతుంది. ఆయన పరిశుద్ధ శరీరంలో రక్తంలో పాలు పొందకుండా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నాలో ఉన్నాడు అన్నకుండా చాలా పొరపాటు అవశ్యము. సో ప్రేమ గురించి ఆయన ప్రార్థన చేశాడు. ఈ ఐక్యత అనేటువంటిది ఎట్లా వస్తుందంటే ప్రేమ ద్వారా వస్తున్నది. తండ్రి యేసును ప్రేమించాడు, యేసు మళ్ళను ప్రేమించాడు. ఆయన మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి మరలా ఆయనను మనము ప్రేమిస్తున్నాం. చివరిగా ప్రధానమైన ఆజ్ఞ ఏమిటంటే మరి ఇది మత్తయి సువార్తలో 22వ అధ్యాయం 36వ వచనం నుండి చూస్తాం. ఒక ఆయన వచ్చి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ నేను పాటించాలి, ఆజ్ఞలు పాటించాలి, ఆజ్ఞలు పాటిస్తే దేవుడిని ప్రేమిస్తున్నట్లు గుర్తు. కాబట్టి ఏమిటి ఆజ్ఞ? అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. మొదటి ఆజ్ఞ ఇది ముఖ్యమైనది, మొదటిదియునై ఉన్న ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలని రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగువారిని ప్రేమించాలి. అయితే నా పొరుగువాడు ఎవడు? అది కూడా ప్రశ్న వేశాడు ఒక ఆయన. ఆ మంచి సమరైన ఉపమానంలో యేసుప్రభువు చెప్పాడు కదా, పొరుగువాడు ఎవడో? అవసరంలో ఉన్నవాడే, కష్టాల్లో ఉన్నవాడే నీ పొరుగువాడు. నువ్వు దేవుడిని ఎట్లా ప్రేమించగలవు? నీ తోటి వాడిని ప్రేమించడం ద్వారా యూ షుడ్ డెమాన్స్ట్రేట్ దట్ యు ఆర్ లవింగ్ గాడ్ బై లవింగ్ యువర్ నైబర్. పొరుగువారిని ప్రేమించుట, అవసరతలో ఉన్న వారిని ప్రేమించుట. ఇంకొక మాట లూకా సువార్త 7వ అధ్యాయం 47వ వచనంలో ఒక ఆమె దేవుడిని ప్రేమించింది. ఒక స్త్రీ యేసు ప్రభువును విస్తారముగా ప్రేమించాడు. అక్కడ ఏమంటాడంటే 7:47లో లూకా సువార్త, ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెను. ఎంత ప్రేమించిందండి యేసు ప్రభువును ఆమె? అసలు మామూలు ప్రేమ కాదు అది, లార్డ్స్ ఆఫ్ లవ్ అంట అన్నమాట. యేసు ప్రభు కూడా సిలువలో ఎంత ప్రేమించాడు, మరణించి అంత ప్రేమించాడు అన్నమాట. విస్తారంగా ప్రేమించిందంటే యేసు ప్రభు గనుక ఆమె యొక్క విస్తార పాపములో క్షమించబడి. నువ్వు దేవుడిని విస్తారంగా ప్రేమిస్తే, ఆయన ఆజ్ఞలు విస్తారంగా ప్రేమిస్తే, ఆయన మాటలను విస్తారంగా ప్రేమిస్తే ఏం చేస్తాడు ఆయన? నీ విస్తారమైన పాపములో క్షమిస్తాడు. సో ఈ హై ప్రీస్ట్లీ ప్రేయర్లో దేవుని యొక్క ఈ ప్రధాన యాజకుడు అయినటువంటి యేసు ప్రభు యొక్క ఉద్దేశం అంతా ఏంటంటే
మానవాళి యొక్క విస్తారమైన పాపములో క్షమించబడాలి. వారిని నిత్యజీవ వారికి నేను వాళ్ళు తీసుకుని వెళ్ళాలి. నా బిడ్డలు పరిశుద్ధముగా కనిపించాలి, పవిత్రంగా కనిపించాలి, పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి. అది ఆయన ప్రార్థన. ప్రియులారా, ఈ భౌతిక జీవితంలో ప్రార్థనలు చేసేటువంటి మనము ఎప్పుడైనా ఏమో కోర్స్ కొంతమంది ఉండొచ్చేమో, ప్రభువా నీ పరలోక రాజ్యం నాకు దయచేయి, నేను చచ్చిపోతే చేసుకుని ఉండొచ్చేమో. అది చివరిలో చేసుకోవచ్చేమో. ఏదో ఒక ఏజ్ దాటిపోయిన తర్వాత ప్రభు నేను చచ్చిపోతే పరలోక రాజ్యం ఇస్తా, దొంగలాగా చివరిలో లాస్ట్ మినిట్లో అనమాట. నేను చచ్చిపోబోతున్నాను, నిత్య జీవనంలో నీ పరదేశంలో నన్ను తీసుకుని. లాస్ట్ మినిట్ ప్రేయర్ కాదు అది. యేసు ప్రభు అందరి కోసం ఆయన అందరూ పరలోకం వెళ్ళాలి. ఎప్పుడైనా ప్రార్థన చేస్తామో, ఇప్పుడైనా మనం మొదలెట్టలేము. ఏంటి ఈ ప్రార్థన? నీ నిత్య జీవం నాకు దయచేయి, నిన్ను విస్తారంగా ప్రేమించేటువంటి మనస్సు నాకు దయచేయి, విస్తారంగా నీ ఆజ్ఞలు పాటించేటువంటిది అవకాశం నాకు దయచేయి. ఎవడైనా నీ మాట చొప్పున ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు అన్నాడు యేసు ప్రభు. విని గ్రహించి ఆచరించి నిత్య జీవానికి మన వారసులము కావాలి. ఈ సబ్జెక్ట్ ఏం కొత్తగా ఉండవచ్చు, ఇప్పుడేం పరలోకం అండి అంత హ్యాపీగా వెళ్ళిపోతుంది అనుకోవచ్చు. ఈ భూలోకం శాశ్వతం కాదు ప్రియుల. ఇది ఎప్పటికప్పుడు మనకి జ్ఞాపకం చేసుకోవాలి, ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఏ క్షణం ఎట్లా ఉంటుందో మనకి తెలియదు. యూ హ్యావ్ టు ప్రే అండ్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ద ఇటర్నల్ లైఫ్. లేచి నిలువబడి ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. సాయంకాల సమయంలో ప్రధాన యాజకునిగా మీరు చేసిన ప్రార్థన మేము ధ్యానము చేయటానికి మీ కృప మాకు దయచేసినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. సిలువ ద్వారా మీరు మహిమ పరచబడ్డారు. మీకు వందనాలు ఆయన. నిత్య జీవాన్ని ఇవ్వటానికి మాకు వరకు ప్రార్థించారు. మేము ఐక్యతతో ఉండాలని, ప్రేమ కలిగి ఉండాలని, మీ వాక్యమందు స్థిరపడాలని మాకు నేర్పించారు, ప్రార్థించారు. ప్రభువా, మేము కూడా అనేక మంది ప్రభువా నిత్య జీవానికి వెళ్ళులాగున్నాం. వారి కొరకు, అన్యుల కొరకు ప్రభువా ప్రార్థించుటకు మీ సహాయం మాకు దయచేయండి తండ్రి. రాత్రి కాలంలో మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి దేవ. ప్రభువా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. జ్ఞానము, వివేచన, జ్ఞాపక శక్తి బిడ్డలకు దయచేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం దేవ తండ్రి. రాత్రి కాలంలో మరి పలహారం ఏర్పాటు చేసినటువంటి మరి బి నిర్మల గారు, ఆయన ప్రసాద్ గారు, వారి కుమార్తెలు, వారి ఉద్యోగాలు అన్నిటిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డల చదువుల కొరకు ప్రార్థిస్తున్నాం ఆయన. మంచి ఆరోగ్యములు వారికి దయచేయండి, మీ కాపుదల వారికి దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం దేవా. ఆ కుటుంబ అవసరాలని మీరు తీర్చండి. ఏర్పాటు చేసినటువంటి పలహారమును మీరు దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. విశ్వాసవరావు గారు, విశ్వాసమణి గారు దీవించండి ఆయన. మరి వారి యొక్క వివాహ వార్షికోత్సవాన్ని బట్టి వందనాలు. 25 సంవత్సరాల వివాహ జీవితంలో వారితో కూడా మీరు ఉన్నందుకు వందనాలు. రాబో సంవత్సరం అంతా ప్రభువా నూతన ఆశీర్వాదములు, నూతన దీవెనలు వారికి దయచేయించిన బిడ్డలిద్దరిని మీరు దీవించండి దేవ. మీ కృపలో కుటుంబాన్ని వర్ధల చేయమని ప్రార్థిస్తూ దేవా. సమర్పించిన కానుకను మీ సేవలు వాడుకున్నాను దేవ. సంఘం అంతా జ్ఞాపకం చేసుకుంటే ఉదయం జరిగేటువంటి పరిశుద్ధ ఆరాధన ప్రభు జ్ఞాపకం చేసుకున్నాను. బైబిల్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని దీవించండి. బైబిల్ సొసైటీ సండేని ప్రభు మీరు ఆశీర్వదించండి. ఈ పరిచర్యను అనేక మంది ప్రోత్సహించడానికి సహాయం చేయండి. స్తుతి, మహిమ, ఘనత, కీర్తి సమస్తం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడుగుతూ వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకము నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. ఆహారం మాకు దయచేయము, మళ్ళా అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు, మమ్మల్ని శోధనలను తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మయోన సహవాసం మనందరికీ సదా తోడైయును గాక.